కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి. సిబిఐ దర్యాప్తు చేస్తే నేను నిరూపిస్తా, నిరూపించకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఈరోజు మేడిగడ్డ ప్రాజెక్టు పైన ఏమైందని అడుగుతా ఉన్నాను. కళ్ళ ముందు పూర్తి స్థాయిలో అవినీతి కుంభకోణాలు జరిగితే ఇదే కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది. కాళేశ్వరం మీద దర్యాప్తు చేయాలి సిబిఐ అని. అప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ జలశక్తి కాంగ్రెస్ పార్టీకి లెటర్ రాసింది. రెస్పాన్సిబుల్ గా ఎంత కాంగ్రెస్ పార్టీకి లెటర్ రాశాం మేము. వాళ్ళు ఇచ్చినటువంటి కాళేశ్వరం మీద దర్యాప్తు చేయాలని వారు రాసినటువంటి ఉత్తరానికి మేము లెటర్ రాశాం. లెటర్లో ఇన్వెస్టిగేషన్ త్రూ సిబిఐ ఫర్ ది ఇర్రెగ్యులారిటీస్ ఇన్ కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ execution comes under the purview of state government and you may approach state government in this regard. సిబిఐ దర్యాప్తు మేము చేయలేము, సిబిఐ దర్యాప్తు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అంశము కాబట్టి మీరు రాష్ట్ర ప్రభుత్వము అప్రోచ్ చేయండి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి రాసినటువంటి ఉత్తరానికి ఆ రోజు కేంద్ర ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీకి రాసిన ఉత్తరం అఫీషియల్ లెటరు. మరి వీళ్ళు ఏమంటారని అడుగుతా ఉన్నాను. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐ దర్యాప్తు జరగాలని కోరారు కదా, ఈరోజు సిబిఐ దర్యాప్తు చేయడానికి ఇచ్చే అధికారం మీ చేతిలో ఉంది. ఈరోజు ఎవరికి ఉత్తరం రాయాల్సిన అవసరం లేదు. స్టేట్ గవర్నమెంట్ కెన్ ఆర్డర్, దర్యాప్తు చేయాలని ఆర్డర్ చేస్తే 24 గంటల్లో కేంద్ర ప్రభుత్వము దర్యాప్తు ప్రారంభిస్తుంది మేడిగడ్డ వ్యవహారం పైన. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, నాకు దమ్ముందా అని అడిగావు కదా, ఈరోజు ఆ దమ్ము నీకే వచ్చింది. ఈరోజు మరి మీరు అధికారంలోకి వచ్చారు, అమిత్ షా గారు కూడా అవసరం లేదు, కేంద్ర ప్రభుత్వం కూడా అవసరం లేదు. మీరు నేరుగా రాష్ట్ర ప్రభుత్వము సిబిఐ దర్యాప్తు చేసేటువంటి అధికారము మీకే ఉంది. ఈరోజు మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కోల్డ్ స్టోరేజ్లో అవినీతి కుంభకోణాలు పెట్టకండి, దర్యాప్తు చేసి వాస్తవ విషయాలు ప్రజలకు తెలిసే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. గతంలో ఇచ్చినటువంటి మాట మీద నిలబడాలని కోరుతా ఉన్నాను. ఈరోజు మనకు అర్థమవుతుంది 100 రోజుల తర్వాత మాటలతోటే కాంగ్రెస్ ప్రభుత్వము పూట గడిపే ప్రయత్నం చేస్తా ఉంది. ఇచ్చిన 6 గ్యారంటీల మీద మాటలతోటే పూట గడుపుతా ఉంది. టిఆర్ఎస్ అవినీతి పైన మాటలతోటే పూట గడుపుతా ఉంది. వీళ్ళు గ్యారంటీలు అమలు చేసేటువంటి పరిస్థితి లేదు, టిఆర్ఎస్ అవినీతి పైన దర్యాప్తు చేసే పరిస్థితి లేదు. పదే పదే ఈనాటి ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల అక్రమ భూ లావాదేవీల పైన అనేక సార్లు మాట్లాడారు. కానీ ఏ ఒక్కటి కూడా ఇది దర్యాప్తు చేసేటువంటి పరిస్థితి లేదు. ఆ రోజు టిఆర్ఎస్ పార్టీ ల్యాండ్ బిజినెస్ సెటిల్మెంట్ చేస్తే ఆ సెటిల్మెంట్ల మీద కాంగ్రెస్ పార్టీ కొత్త సెటిల్మెంట్ చేస్తుంది. ఏవైతే కాంగ్రెస్ పార్టీ సెటిల్మెంట్ బీఆర్ఎస్ పార్టీ సెటిల్మెంట్ చేసిందో వాటన్నిటిపైన బయటికి తీసి ఈరోజు సెటిల్మెంట్ చేస్తా ఉన్నారు. నేరుగా ఒక్కొక్కరు చెప్తా ఉన్నారు, మీరు ఢిల్లీకి పోయి పలానా వాళ్ళకి ఇచ్చిరండి, లేకపోతే మీ మీద కేసు ఉంటుంది.
మీరు మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు, నేరుగా